శుభోదయం అందరికీ నమస్కారం. సో ఫస్ట్ నేను ఒకటి వీడియో పెట్టాను, సెకండ్ ఇంకొక వీడియో పెట్టాను. లాంగ్ వీడియోస్ అన్నమాట. షార్ట్ వీడియోస్ అయితే డైలీ ఒక 2-3 అప్లోడ్ చేస్తున్నాను. చెప్పా కదండి నేను వ్లాగ్స్ షూట్ చేయలేను, కాకపోతే చెప్తానని చెప్పేసి. సో దాంట్లో ఇది వ్లాగ్స్ థర్డ్ అన్నట్టుగా అనుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా మాట్లాడేది. నేను ఏమేమి చేశాను అనేది చెప్తానన్నమాట. మొన్నటిదైతే నాకు నిజంగా గుర్తుకులేదు, ఏం వండానో ఏం తిన్నానో కూడా. నిన్నటి నుంచి చెప్తాను. నేను అంతే పడుకొని లేస్తే కనుక గుర్తుండదు. ఈ రోజుది కూడా మళ్ళీ నిన్నేం తిన్నారని రేపు అడిగితే కనుక నేను మళ్ళీ చెప్పలేను మొన్న ఏం జరిగింది అన్నట్టుగా. సో అందుకని ఈ రోజుకి ఆ రోజు జస్ట్ ముందు రోజుది ఏం జరిగింది అనేది చెప్తాను అనమాట. నిన్న వచ్చేసి మార్నింగ్ మేము ఏం చేసుకున్నాము, మొన్న సొరకాయ కర్రీ చేశాను, అది మిగిలి ఉండిందనమాట. నిన్న మార్నింగ్ వచ్చేసి చపాతీ వేసుకొని మొన్న చేసిన సొరకాయ నిన్న మార్నింగ్ చపాతీ వేసేసుకొని సొరకాయ చపాతీ తినేసాము ఫుల్గా. తర్వాత వచ్చేసి మా నాన్న వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వస్తారని చెప్పాడు మా నాన్న. సో వాళ్ళు వస్తారని చెప్పేసి మటను చికెను పలావ్ ఉండమని చెప్పాడనమాట. సో అది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే డిసైడ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ తినేసి వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో 1 కిలో మటను, 1.5 కిలోన్నర చికెను పలావు చేసేసానమాట. తీరా చూస్తే కనుక వాళ్ళు రాలేదు, డ్రాప్ అయిపోయారు. కొంచెం వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు రాలేకపోయారనమాట. వాళ్ళు రాలేదు కదా, ఇంకా కిలో ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా నిన్న మధ్యాహ్నం తిన్నాము, రాత్రి ఒట్టేసుకొని తిన్నాము. అంటే కలర్ రైస్ చెప్పే కదా వాళ్ళు వస్తారేమో అన్న ఉద్దేశంతో బాగా ఎక్కువ వండాను. సో నైట్ కూడా మాకు అదే సరిపోయింది. మిగిలి ఉంటే ఇంకా పాడేసేసామన్నమాట. ఇంకేం చేస్తాము, రైస్ మధ్యాహ్నం ఉండింది కదా. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తింటాను, కానీ మా అమ్మ వాళ్ళు తినరనమాట, పారేస్తారు. సో నేను ఇంకా వాళ్ళని ఏం అబ్జెక్ట్ చేయలేదు, రైస్ కాబట్టి. పైగా ఎండ బాగానే ఉండింది నిన్న ఈరోజు కూడా. కొంచెం చల్లదనం అంటే పెట్టుకున్నా బాగానే ఉండేది. సో అది నిన్న నైట్ వరకు నేను చేసిన పనులు అనమాట. అండ్ ఇవాళ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాము అంటే కనుక సేమ్ ఆ చికెన్ మటన్ ఉంటుంది కదండి. సో ఆ చికెన్ మటన్ అలాగే ఉండింది. తర్వాత మార్నింగ్ వెళ్ళి రొట్టె వేసాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. సో రొట్టెలు కొట్టాను. ఈరోజు వాళ్ళు వస్తారా లేదా అంటే వస్తారంట, బట్ ఏం తింటారు ఏంటి అనేది తెలీదు. చికెన్ మటన్ ఉన్నది తింటారా. నేనైతే రొట్టెలు బాగానే చేసి వచ్చా, ఇంకా ఉన్నవి అందరం తిన్నాక ఇంకా 6 రొట్టెల దాకా మిగిలాయన్నమాట. 11 రొట్టెలు చేశాను నేను. సో మేము 5 రొట్టెలు తినేసాము, ఇంకా 6 రొట్టెలు ఉన్నాయి. సో 6 రొట్టెలు ఆ చికెన్ మటన్తోనే తింటారా, ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. దాంతోనే తింటారా, లేదు అంటే కనుక బయట నుంచి ఏమైనా బిర్యానీ తెప్పిస్తా అన్నాడు మా నాన్న. అది కూడా లేదు అంటే కనుక 1 కిలో చికెన్ తెస్తే ఇంట్లోనే చేద్దులే మళ్ళీ నువ్వు అన్నట్టుగా చెప్పారు. సో ఓకే, అదైనా ఓకే అని చెప్పేసి అన్నాము. ఇంకా ఒకరోజు తింటేనే కష్టం, నాన్ వెజ్ అంటే రెండో రోజు అది కనుక క్యారీ అయితే చాలా కష్టము. కాకపోతే ఇంకా వేస్ట్ చేయకూడదు కాబట్టి ఏదో పొట్టలోకి దోసేస్తున్నాం, పొట్టలో పడి ఉంటుందిలే వేస్ట్ కాకుండా అన్నట్టుగా. సో నిన్నటి నుంచి ఈరోజు వరకు ఇది అనమాట స్కెడ్యూల్. అయితే నేను చేసింది నా పనులు అనమాట. సో వీడియో షూట్ చేయొచ్చు కదా, మటన్ ఎట్లా చేస్తారు, చికెన్ ఎట్లా చేస్తారు అంటే అది నాకు షూట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇదే అనుకోండి, ఒక 10 నిమిషాలు బాబు సెల్లి నాయన తీసుకొని ఇచ్చేస్తాను అని చెప్పేసి మా పిల్లలకి రిక్వెస్ట్ చేస్తే కొద్దిసేపు వీడియో షూట్ చేసుకొని ఇచ్చేసేయమ్మా అని ఇస్తారు. షార్ట్ వీడియోస్ అయినా అంతే, ఈ వీడియోనా అంతే. అదే కనుక వ్లాగ్ అనుకోండి, డెడికేటెడ్ టు 1 మొబైల్ కంప్లీట్గా దానికే పెట్టాలి. అండ్ నేను చేస్తూ ఉంటే కనుక మళ్ళీ ఎవరో ఒకరు మొబైల్ తీయాలి, లేదా నేనే చేయబట్టుకొని తీసుకోవాలి. సో ప్రతిసారి నేనే చేయబట్టుకొని తీసుకోవాలి అంటే వండే దానిపైన కంటే కనుక వీడియో ఎలా వస్తుంది అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. నేను ఆల్రెడీ ఫేస్ చేశానమాట. సో ఇంకొకటి ఏంటంటే మనము వంట ఇంట్రెస్టింగ్గా చేసామనుకోండి, ఆ వంట ఎలా చేసినా అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం లేకుండా అయిష్టంగా ఏదో చేయాలి అన్నట్టుగా చేసామనుకోండి, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను చెప్తున్నా, మిగతా వాళ్ళు వీడియో తీస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్క ఫోన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటారేమో, కానీ నాకు ఉండేది ఒకటే ఫోను. నా పిల్లలు కూడా పాపం చూడాలి అంటే ఈ ఫోన్లోనే వీడియోస్ కానీ ఏదైనా చూస్తూ ఉంటారు. కాబట్టి నా కోసం మళ్ళీ నేను కూడా చూడాలి కదా, రీల్స్ చేయాలి అంటే ఏం రీల్స్ ట్రెండింగ్ అవుతున్నాయి, వీడియోస్ ఎవరెవరు ఏమేమి పెడుతున్నారు. నేను యూట్యూబ్ అయితే బాగా ఫాలో అవుతా, అందరు వీడియోస్ చూస్తూ ఉంటాను ఆల్మోస్ట్. కాకపోతే ఒకప్పుడు అట్లా వీడియోస్ ఉండేవో, ఇప్పుడు వాళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను ఫేమస్ అవ్వడం అంటే ఏంటి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే ఏంటో నాకు తెలియదు అనమాట. నేను అవ్వాలని కూడా అనుకోవట్లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా స్లోగానే పికప్ అయినా అసలు వద్దు నాకు. ఏదో ఇంత ఫేమస్ వద్దు, డబ్బులు వచ్చేలాగా ఏదో సక్సెస్ అయితే చాలు, అంతేగాని మరీ ఎక్కువ హైప్ అయితే వద్దనమాట. ఎందుకంటే మరీ ఎక్కువ ఫేమస్ అయిపోయినా కూడా కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అని నా ఒపీనియన్ అనమాట.
సో ఇక్కడి దాకా మీరు వీడియో చూశారు అంటే కనుక నేను చెప్పే మాటలు మీకు అంతో కొంత నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా ఏదన్నా గురించి మాట్లాడాలి అనుకుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలు.